రోజు నుంచి దసరా ఉత్సవాలు మొదలైనవి. విజయవాడ అమ్మవారి దగ్గర ఇక్కడి నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని చెప్పని ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి ప్రభుత్వం దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఒక భారీ ఎత్తున ప్రణాళిక చేశారు. అంటే దేవుని అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయాలని దాన్ని వాళ్ళు ఒక గ్రౌండ్ తీసుకొని దాంట్లో నిర్వహించాలనుకున్నారు. అది దేవాలయానికి సంబంధించిన గ్రౌండ్. దానిపైన వైసీపీకి చెందినటువంటి లేదా వారికి అనుకూలమైనటువంటి లేదా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత దాన్ని హైకోర్టులో కేసు వేయించారు. దీన్ని లీజుకు తీసుకున్నారు 56 రోజుల పాటు, దీన్ని క్యాన్సిల్ చేయాలని. సరే, ముందు ఒక సింగిల్ బెంచ్ దగ్గర దానికి అబ్జెక్షన్స్ వచ్చినాయి. తర్వాత డివిజన్ బెంచ్ దగ్గరికి పోతే దానికి క్లియరెన్స్ ఇచ్చారు. అంతటితో అయిపోయి ఉండాలి. కానీ ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఈరోజు సుప్రీంకోర్టులో నిన్న దాని మీద దాఖలు చేసి ఈరోజు సుప్రీంకోర్టులో టేబుల్ మీదకి వచ్చింది. సుప్రీంకోర్టు కనుక ఆ ఇష్యూలో పెండింగ్ పెడితే లేదా ఇష్యూ అయితే ఎటువంటి పరిస్థితి ఉండేది. కానీ సుప్రీంకోర్టు కూడా ఈరోజు సుప్రీం ధర్మాసనం దీనిపైన తీవ్రంగా ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళని తీవ్రంగా అక్షంతలు పెట్టింది, తీవ్రమైనటువంటి మందలింపు చేసింది. ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి ఏదైతే దసరా ఉత్సవాలకి క్లియరెన్స్ ఇచ్చారో దసరా ఉత్సవాలకు క్లియరెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు అక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంది. పక్కన మనం కావాలంటే ఆ బాక్స్లో విజువల్స్ చేస్తే చూడవచ్చు లైవ్ ప్రత్యక్షంగా. వెంకయ్యనాయుడు గారు, లోకేష్ గారు అటెండ్ అవుతున్నారు. ఇది ఒకటి. అంటే ఎందుకనో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకత్వం పరోక్షంగా హిందూ దేవాలయాల మీద, హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశాల మీద పర్టిక్యులర్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది కొంత ప్రజలకు అర్థమై ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి అమ్మవారి ఉత్సవాలనే అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం ఒకవైపు అయితే, రెండోది మనం చూస్తే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశాల మీద ప్రతిరోజు ఒక వివాదపరమైనటువంటి విషయాలను తీసుకొస్తూ ప్రతిరోజు అక్కడ వివాదాలను సృష్టిస్తున్నారు. అంటే ఎన్ని మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల్లో విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక కుటిలమైనటువంటి ప్రయత్నానికి కొందరు శ్రీకారం చుడుతున్నారు. వారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది అండదండలను అందిస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సరే, ఇప్పుడంటే ఎట్నో ఇది అయిపోయింది. సరే, ఇదొక సబ్జెక్టు. ఈ సబ్జెక్టుకి సంబంధించి ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఏం జరిగిందనే దాని మీద అసలు ఒకసారి శిరీష్ రెడ్డి తెలుసుకున్నాం. శిరీష్, ఏంటి సుప్రీం ధర్మాసనంలో ఈరోజు అంటే కొట్టేశారు వాళ్ళు వేసిన పిటిషన్ను, అత్యున్నత న్యాయస్థానం ముందుకు వెళ్ళినట్లుంది గవాయ్ గారి ముందుకి. సరే, ఏంటి ఆ సందర్భంగా న్యాయమూర్తి గారు చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఏం జరిగింది అంటే మొన్న శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు రాష్ట్రంలో ఏదో జరగబోతోంది, ఏదో అన్యాయం జరగబోతోంది అని ఒక కట్టుకథ అనేది కూడా అల్లి ఈ పిటిషన్ను చాలా అత్యవసరంగా విచారించాలి, దీన్ని అత్యవసరంగా విచారించకపోతే కొంపలు మునిగిపోతాయి, చాలా వరకు సమస్యలు వచ్చేస్తాయని చెప్పేసి రకంగా ప్రజెంట్ చేశారు. ఆయన కూడా నిజంగా ఈ పిటిషన్లో ఏదైనా ఉందేమో అన్న ఉద్దేశంతో సరే మండే దీన్ని విచారిస్తామని చెప్పేసి మండేకి పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. ఈరోజు తీరా విచారణ సందర్భంగా కనుక చూసినట్లయితే శతవిధాలా ఈరోజు ఉత్సవాలను ఆపాలి, ఎలాగైనా వాటిని ఆపాలి. జడ్జిలు ఒకానొక దశలో అసలు ఏం పిటిషన్ ఇది, ఎందుకు దీన్ని మీరు తీసుకొస్తున్నారు, దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు, అసలు ఆ పిటిషన్ అనేది ఎవరు దాఖలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిందా లేదా దుర్గగుడి బోర్డు దాఖలు చేసిందా లేదంటే అందులో ఉన్న బోర్డు మెంబర్లు ఎవరైనా దాఖలు చేశారా అంటే ఎవ్వరు దాఖలు చేయలేదు, ఇది వేరే వాళ్ళు. మరి వేరే వాళ్ళు దాఖలు చేసినప్పుడు మీకేంటి ఉద్దేశం అని అంటే లేదు వ్యవసాయపరమైన భూమిని నాశనం చేస్తున్నారు. వ్యవసాయపరం మరి అనుమతులు ఉన్నాయంటే అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించి 40 లక్షల రూపాయలు ఆల్రెడీ దుర్గగుడి బోర్డుకు పేమెంట్ చేయడం జరిగింది. మరొక 26 లక్షల రూపాయలు మేము దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించడానికి కానీ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్లేస్ని మేము సర్ది చేసి ఇవ్వడానికి కానీ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇదే విషయాన్ని కూడా ఎవరైతే రెస్పాండెంట్స్ తరపు లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది. సో మేము ఈ పిటిషన్ కొట్టేస్తున్నాము, మేము వినము అంటే
శతవిధాల ప్రయత్నం చేశారు. రజిత్ కుమార్ అని చెప్పేసి సీనియర్ న్యాయవాదిని తీసుకొచ్చారు. ఆయన శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ అసలు ఈ పిటిషన్కు మెయింటైనబిలిటీ లేదు, దీన్ని వినాల్సిన అవసరం కూడా లేదు, సో ఉత్సవాలను ఆపాల్సిన అవసరం కూడా లేదు, ఉత్సవాలన్నింటి కూడా యథావిధిగా కూడా కొనసాగుతాయి, ఇక్కడ ఎక్కడా కూడా ఉల్లంఘించినట్లుగా లేదు, అన్ని అనుమతులు తీసుకున్నారు. శిరీష్, ఇప్పుడు ఎవరైతే సీనియర్ కౌన్సిల్ రజిత్ భార్గవ్ గారు వాళ్ళ తరపున అప్పీర్ అయ్యారు కదా, జనరల్గా ఆయన ఎంత ఛార్జ్ చేస్తారు ఒక గంటకి? అంటే సీనియర్ మోస్టే కాబట్టి ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ కాకపోతే పెద్ద మొత్తంలోనే కూడా ఉంటుంది. గతంలో కూడా వైసీపీకి సంబంధించిన అనేక కేసులను కూడా ఈయన కూడా వాదించినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఆయనను తీసుకురావడం కూడా జరిగింది. దానివల్ల దుర్గగుడి భక్తులు ఉన్నారు, భక్తుల పేరుతో పిటిషన్ ఒక 10 లక్షల రూపాయలు ఛార్జ్ చేసి భక్తులు ఎవరన్నా 10 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారు? ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్తారు? ఎందుకు పోయి దాని మీద యుద్ధం చేస్తారు? దీని వెనక వైసీపీ లేకపోతే వైసీపీకి సంబంధించిన అనేక కేసులు ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కౌన్సిల్ దీంట్లో వచ్చి అప్పీర్ అయ్యి సుప్రీం ధర్మాసనం ముందు దీన్ని ఆర్గ్యుమెంట్ చేసి ఎందుకు తీసుకెళ్ళగలుగుతారు అంటే పర్టిక్యులర్గా దీని విషయంలో ఉత్సవాలను అడ్డుకోవాలి, విజయవాడ ఉత్సవం అడ్డుకోవాలనేటువంటి కుట్ర చాలా సీరియస్గా జరిగింది. ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం ఉత్సవాలు అయితే ఉదయం దాన్ని బ్రేక్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారంటే ఎంత పగబట్టారు, ఎంత విషం జిమ్ముతున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడే ఒక సంచలనమైనటువంటి బ్రేకింగు అంటే మొదట రెండు విషయాలు తెచ్చారు సార్. మొదట ఫస్ట్ ఏమన్నారు, అది వ్యవసాయపరమైన అక్కడ రకరకాలుగా జీవన వైవిధ్యాన్ని, తర్వాత ఏమో వాణిజ్య కార్యకలాపాలు అన్నారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. అసలు ఏంటంటే దాన్ని అడ్డుకోవాలి. అక్కడేంటి అసలు అవసరమైతే అసలు పంట ఉంది, ఆ పంటని మొత్తం తవ్వేసారు తీసేసారని కూడా మాట్లాడతారు. లేదంటే అక్కడే అసలు దేవాలయం ఉంది, దేవాలయం తీసేస్తున్నారని కూడా మాట్లాడతారు. లేదు అక్కడ ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆ 10 అంతస్తుల బిల్డింగ్ను కూడా తొలగిస్తున్నారు మాట్లాడతారు. నిజం చెప్పడం కష్టంగానే అబద్ధాన్ని ప్రచారం చేయటం ఉంది చాలా తేలిక. అలాంటి వాటిలో ఎక్స్పర్ట్ అయి ఉన్నారు. సరే, అదొకటి సబ్జెక్టు.